బెంగాల్ యువతి రేప్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. 2 నెలల సుదీర్ఘ విచారణ అనంతరం కీలక సూత్రధారిని అరెస్ట్ చేశారు పోలీసులు. అసలు ఏమాత్రం ఆధారాలు లేని కేసులో తమదైన స్టైల్లో విచారణ చేపట్టి అసలు నిజాలు కక్కించారు. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు భయపడ్డ బాధితురాలికి అండగా నిలిచి మహిళల భద్రతకు మేమున్నామనే భరోసా కల్పించారు. హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో బెంగాలీ యువతిపై గ్యాంగ్ రేప్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. కొరియోగ్రాఫర్ ప్రీత్ షెర్గిల్ అపర కీచకుడు అని దర్యాప్తులో తేలింది. యువతులను చెరపట్టడం, ఆ దృశ్యాలు చిత్రీకరించడం, ఆ తర్వాత బ్లాక్మెయిల్ కి దిగడం అతని ప్రవృత్తిగా గుర్తించారు. ఒక్క బెంగాల్ యువతనే కాదు, గతంలో ఎంతో మంది అమ్మాయిల్ని ట్రాప్ చేశాడు. మరెంతమంది షెర్గిల్ బారిన పడ్డారనే కోణంలో కూపీ లాగుతున్నారు. బెంగాల్కు చెందిన యువతిపై అత్యాచారం కేసును పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకే భయపడ్డ బాధితురాలికి భరోసా ఇచ్చి మహిళ జోలికొస్తే విడిచిపెట్టమనే హెచ్చరికల్ని పంపారు హైదరాబాద్ పోలీసులు. బాధితురాలి పక్షాన నిలబడి 2 నెలల సుదీర్ఘ విచారణ అనంతరం కామాంధుడు ప్రీత్ షెర్గిల్ను కటకటాల వెనక్కి నెట్టారు. ఆ 3 రోజులు ఏం జరిగింది, సమస్యను చెప్పుకోవడానికే బాధితురాలు ఎందుకంతలా వణికిపోయింది. నగరాన్ని సందర్శించేందుకు పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ విద్యార్థిని ఏప్రిల్ 14న హైదరాబాద్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సికింద్రాబాద్ పార్క్ హోటల్కు వెళ్లడానికి షేరింగ్ క్యాబ్ ఎక్కిందామె. క్యాబ్లో ఉన్న పింకీ రాయ్ అనే మహిళ ఆమెకు పరిచయమైంది. తాను కూడా సిటీని చూసేందుకు వచ్చానంటూ మాటలు కలిపింది. పింకీ రాయ్ని నమ్మిన ఆ విద్యార్థిని ఆమె ఉంటున్న హోటల్కు వెళ్లింది. మరుసటి రోజు ఇద్దరూ కలిసి నగరమంతా తిరిగారు. అదే టైంలో పింకీ రాయ్ తన స్నేహితుడైన కొరియోగ్రాఫర్ ప్రీత్ షెర్గిల్ని ఆ యువతికి పరిచయం చేసింది. నమ్మకంగా మాట్లాడుతుండటంతో షెర్గిల్ను గుడ్డిగా నమ్మింది ఆ యువతి. అదే అదునుగా షెర్గిల్ వెస్ట్ మారేడుపల్లిలోని తన అపార్ట్మెంటుకు యువతిని తీసుకెళ్లాడు. ప్లాన్ ప్రకారం ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తుమందిచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు షెర్గిల్ డ్రైవర్ నీరజ్, అతని 2 ఫ్రెండ్స్ కూడా యువతిని బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కోల్కతాకు ఎయిర్పోర్ట్లో ఎక్కే ముందు అక్కడున్న శంషాబాద్ పోలీస్కి తను బలవంతంగా రూమ్లో బంధించబడి రేప్ మొలెస్ట్ కాబడింది అన్న ఇన్ఫర్మేషన్ శంషాబాద్ పోలీసులకు ఇవ్వడము, వాళ్ళు ఇమ్మీడియట్గా కేసు ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు రిజిస్టర్ చేయడము చేసి తనను మెడికల్ ఎగ్జామినేషన్కి పంపించి ఆ తర్వాత తను అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. జరిగిన సీన్ యువతికి మొత్తం క్లియర్ కట్గా అర్థమైంది. కానీ తప్పించుకునే దారి కనపడలేదు. చివరకు ఐయామ్ ఇన్ ట్రబుల్ అంటూ ఓ కాగితంపై రాసి పక్కింట్లోని బాల్కనీలో పడేసింది. అది గమనించిన ఆ ఇంట్లో వాళ్లు 100కు సమాచారమిచ్చారు. సమస్యను అర్థం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే బాధితురాలు మృగాల నుంచి తప్పించుకుని సొంతూరు బయలుదేరింది. వెళ్తూ వెళ్తూ శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అమ్మాయి స్టూడెంట్ అండ్ కోల్కతా నుంచి హైదరాబాద్కి వచ్చి తను పర్టికులర్ హోటల్లో ఇక్కడ స్టే చేయడానికి వెళ్తుంటే షేరింగ్ క్యాబ్లో ఇంకొక అమ్మాయి పరిచయం వాడు, వాళ్ళిద్దరు కలిసి అక్కడికి వెళ్ళడం, తర్వాత ఇంకొక 3rd పర్సన్కి ఇంట్రడ్యూస్ కావడం. ఆ ఇంట్రడ్యూస్ అయిన అతను మాయమాటలు చెప్పి తనను తీసుకొని వెళ్ళి మారేడుపల్లిలో ఉన్న తన రెసిడెన్స్కి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని కంటిన్యూస్గా ఒక 3 days షీ వాజ్ మొలెస్టెడ్ బై హిమ్ అండ్ అనదర్ పర్సన్. శంషాబాద్ పోలీసులకు బాధితురాలిచ్చిన ఫోన్ నెంబర్ ఒక్కటే నార్త్ జోన్ పోలీసులకు ఆధారమైంది. బాధితురాలతో మాట్లాడేందుకు ప్రయత్నించినా పోలీసులకు వివరాలు చెప్పేందుకు నిరాకరించింది. ఆ 3 రోజులు నరకం చూశానంటూ కన్నీరు మున్నీరైంది. ఇక లాభం లేదని భావించిన పోలీసులు అమీర్పేట్లోని సితారా హోటల్లో రికార్డులు పరిశీలించారు. అక్కడ దొరికిన కొన్ని ఆధారాలు సేకరించారు. ప్రీత్ షెర్గిల్ భార్య అతనిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బెంగళూరులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా షెర్గిల్ గురించి అనేక విషయాలు వెలుగులోకొచ్చాయి. కోల్కతా యువతి చెప్పిన వివరాల ఆధారంగా మారేడుపల్లిలో షెర్గిల్ ఉంటున్న గదిని గుర్తించారు. ఆ తర్వాత 100కు డయల్ చేసింది కూడా అదే ప్రాంతం నుంచి వచ్చినట్టు ఐడెంటిఫై చేశారు. ఆధారాలు సేకరించి ప్రీత్ షెర్గిల్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా జరిగిన దారుణం బయటకొచ్చింది. ఒక్క మెయిల్ ఐడి ద్వారా ఆ బెంగళూరు పర్సన్ని మనం తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చినప్పుడు యాంటిసిడెంట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కంప్లైనెంట్ ఇన్ దట్ కేస్ వర్ టు బి రీవెరిఫైడ్. మేము రీవెరిఫై చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ కేసు అయినప్పుడు ఇమ్మీడియట్గా SHOకి స్లాష్ అయిన ఏకైక ఐడియా రియల్ టైంలో ఏ చిట్ అయితే అమ్మాయి వేసిందో ఆ చిట్టు పోలీస్ స్టేషన్ వరకు త్రూ 100 కాల్ రీచ్ అయింది.
అండ్ బ్లూ కోట్ కానిస్టేబులరీ ఆ పర్టికులర్ ఏరియాకు వెళ్ళడం జరిగింది. సమ్వేర్ ఇట్ వాజ్ అన్ ఇంట్యూషన్ దట్ మేబీ ఇట్ ఈస్ ద సేమ్ పర్సన్ హూ ఇస్ ఇన్ దిస్ కేస్ అక్యూజ్డ్ అని అనుకోవడం మాత్రమే. బాధితురాలికి భరోసా ఇచ్చి ప్రీత్ షెర్గిల్ ఫోటోను పంపించగా ఆ మృగమే తనకు నరకం చూపించాడంటూ బోరుమందా యువతి. పోలీసులు మేమున్నామనే ధైర్యం కల్పించడంతో ఆ 3 రోజులు ఏం జరిగిందో మొత్తం వివరించింది. 2 నెలల దర్యాప్తు అనంతరం అత్యాచారం కేసును ఛేదించి కామాంధుణ్ణి కటకటాల వెనక్కి నెట్టారు. అసలు నిందితుడు దొరికాడు సరే, మరి పింకీరా ఎక్కడా? అత్యాచారానికి పాల్పడ్డ మిగతా నిందితుల కోసం వేట ముమ్మరం చేశారు పోలీసులు. ఇక ప్రీత్ షెర్గిల్ క్రైమ్ డేటాపై ఆరా తీసిన పోలీసులు గతమంతా నేరమయమే అని గుర్తించారు. షెర్గిల్ను కస్టడీకి తీసుకుని విచారించే యోచనలో ఉన్నారు పోలీసులు. ఓ బాధితురాలికి అండగా నిలవడమే కాదు, తప్పు చేసిన వాడికి ఎప్పటికైనా శిక్ష తప్పదనే సంకేతాలను పంపారు హైదరాబాద్ కాప్స్.